నమస్కారం అందరికీ ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో కలకలం రేపిన ఒక పెద్ద విషయంపై మాట్లాడబోతున్నాను. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు బయటపడ్డారని షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఎలా జరిగిందో, ఎవరు ఈ ఫేక్ ఉద్యోగులు, ఇప్పుడే వివరంగా చూద్దాం. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు బెటర్ శాలరీస్ విభాగాల్లో చాలామంది పనిచేస్తున్నారు. కానీ తాజా ఆడిట్ ప్రకారం 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది పేరోల్ సిస్టంలో తప్పుగా నమోదైన వారు, కొంతమంది మోసపూరితంగా కూడా ఉన్నట్లు వెల్లడించారు. డూప్లికేట్ ఉద్యోగులు బయటపడడానికి కారణాలు: ఆధార్ ఆధారిత వెరిఫికేషన్, బయోమెట్రిక్ క్రాస్ చెకింగ్, పేరోల్ డేటా రీకన్సిలేషన్, ఒకే వ్యక్తి వివరాలు పలుచోట్ల వాడడం. ఈ పరీక్ష వల్ల డేటాలో ఉన్న డూప్లికేట్ ప్రొఫైళ్లు బయటపడ్డాయి. రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రజాశాఖల్లో ఉద్యోగుల డేటాలో 5,000 డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టెంపరరీ సిబ్బందిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే, పూర్వ రికార్డ్ రీవెరిఫికేషన్ చేయడం, డూప్లికేట్ ఎంప్లాయ్మెంట్ తొలగింపు చేయడం, తప్పుడు జీతాల రికవరీ చేయడం, సంబంధిత అధికారులపై విచారణ చేయడం, డిజిటల్ పేరోల్ సిస్టమ్ను మరింత కఠినతరం చేయడం. అధికారుల అంచనా ప్రకారం ఈ డూప్లికేషన్ వల్ల ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు నష్టపోతుంది. వల్ల నిజమైన ఉద్యోగులకు తాత్కాలిక అసౌకర్యం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి, పేరోల్ సిస్టంలో మార్పులు. అయితే ఇది మొత్తం వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్య. ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగుల సంఖ్య ఇలా ఉంది: రెవెన్యూ శాఖ, ఎడ్యుకేషన్ శాఖ, పోలీస్ శాఖ, హెల్త్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్స్ అండ్ బిల్డింగ్, ఫారెస్ట్ శాఖ, అగ్రికల్చర్ శాఖ. కొన్ని శాఖల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉండగా, కొన్ని శాఖల్లో సిబ్బంది తక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగుల అసలు లెక్కలు బయటపడడంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఖాళీలపై క్లియర్ అవగాహన వచ్చింది. ఉదాహరణకు, ఎడ్యుకేషన్ శాఖల్లో టీచర్ల కొరత, హెల్త్ శాఖలో డాక్టర్లు, నర్సులు తక్కువగా ఉండడం, పోలీస్ శాఖల్లో ఖాళీలు ఎక్కువగా ఉండడం, పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ శాఖల్లో సిబ్బంది అవసరం. నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. మంది డూప్లికేట్ ఉద్యోగులు బయటపడడం రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది. ఈ చర్య అవసరమని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఉద్యోగులకు సంబంధించిన నిజమైన వార్తల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.